ఎకరం మనం పొలం ప్రాతిపదికన తీసుకుంటే ఒక ఎకరానికి ఎన్ని కొబ్బరి చెట్లు పట్టినాయి, ఎన్ని మునగ చెట్లు పట్టినాయి? 15/15 225 × 200 సరిపోతుంది. కొబ్బరి చెట్లు 200 చెట్లు ఒక ఎకరానికి వస్తాయి. మీకు అట్లాగే మునుగ అంతకంటే ఎక్కువ వస్తాయి. 330 దాకా వచ్చినాయి మనకు. ఎందుకంటే ఇది 8/8 లేకపోతే 7.5/7.5 ఇట్లా అనుకోండి. మధ్యలో పెట్టినాం కదా, అందుకని వాటి ముందర ఈ డబుల్ అవుతాయి అట్లా. ఇప్పుడు ఇది రామ్ గంగా అని చెప్పారు కదా, ఈ వెరైటీ, ఈ తమిళనాడు వెరైటీ మొక్క ఎంత పడ్డది, ఎంత మొక్క మనకి ఇచ్చారు? మనకు 320 రూపాయలు ఒక మొక్క, ట్రాన్స్పోర్ట్తో సహా 350 పడ్డది మనకు. ఇక్కడ తెచ్చి ఇచ్చిర్రు. మాకు ఇంతవరకు మొటాలిటీ రాలేదు. ఇంకోటి గొప్ప విషయం, ఎలా వచ్చినాయి అట్లా పెట్టినాము, అన్నీ వచ్చినాయి, బ్రహ్మాండంగా పెరిగినాయి. ఒకరోజు కూడా దీనికి ట్రీట్మెంట్ చేయాల్సిన పని కాలే భగవంతుని వల్ల. మా పొలము, మా సాధన ప్లస్ ఆ ఇచ్చిన వంగడం, ఈ మూడు కూడా మంచిగా మ్యాచ్ అయినాయి కనుక మాకు బ్రహ్మాండంగా సెట్ అయినాయి. తొందరలోనే మంచి పంటలు తీసుకున్నాం. అవును. మునగ ఏ వెరైటీ పెట్టారు? మునగ PKM1. అయితే మీకు 6 నెలల మొక్క ఇచ్చిర్రు. అయితే 6 నెలల మొక్క తెప్పించినాం. ఇప్పుడు ఇది ఎంత వయసు మొక్క అనుకోవచ్చు? సరిగ్గా 14 నెలలు దాటింది, 15 నెలలు అనుకో. సంవత్సరంన్నర కూడా కాదు. కాలే కానీ 2-3 ఏళ్ళ మొక్కలా కొడుతుంది. అవును. అంటే ఇవన్నీ అదే చెప్పేది మీకు. నేను JCB తోటి ఎటు 4 ఫీట్ల గుంత తవ్విచ్చి అందులో శుభ్రంగా ఒక 20-25 కేజీల పామాయిడ్ మెనూర్ వేసి, సూపరు, పొటాషు, నీమ్ కేకు, DAP, యూరియా ఇవన్నీ కూడా 2 కేజీలు వేసినాం మనం. DAP వచ్చి 1/2 కేజీ వేసినాము, యూరియా 1/2 కేజీ వేసినాము, 2 కేజీలు పొటాషు, 2 కేజీలు సూపర్ ఫాస్ఫేటు, 1 కేజీ నీమ్ కేకు ఇట్లా వేసి మొత్తం గడ్డంతా అదే బకెట్ తోటి కలియ తిప్పేసి మూసిన తర్వాత చెట్లు పెట్టినాం. తర్వాత డ్రిప్ ప్రాపర్గా ఇస్తాము. సఫిషియెంట్గా ఉన్నాయి మధ్య వాటరు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఎంత సేపు ఇవ్వాలి సార్? ఇది మినిమం 20 లీటర్లు ఇవ్వాలా సమ్మర్లో. అయితే రెయిన్లో అయితే మీకు అవసరమే లేదు. చలికాలంలో మీరు రోజు ఇవ్వాల్సినే వద్దు. 4, 5, 6 రోజులు, 8 రోజులకు కూడా ఇవ్వచ్చు. రెయినీ సీజన్ అసలు ఇవ్వనే వద్దు. ఎప్పుడైనా కరువు వచ్చి 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కాక వర్షం పడకపోతే మధ్యాహ్నం 2-3 రోజులు ఇస్తే సరిపోతుంది. అసలు రైతుకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలని అడగవలసిన పనే లేదు. అతనికి అవగాహన ఉంటే చెట్టు దూరంగా చెప్తారు, పొలం ఎండుతుందిరా తొందర నీళ్ళు ఇవ్వమని. వాడు పడతాయి ఆటోమేటిక్గా అవి. కనుక దాన్ని రైతు చూడగానే అర్థమైపోతుంది, ఈ చెట్టుకు నీళ్ళు ఇచ్చేది ఉంది, నీళ్ళు ఇవ్వమని చెప్పి. అంటే మళ్ళీ మునగ కూడా పెట్టుకోవాలి మనం నీళ్లు? అవసరం లేదు. ఇది కూడా చాలా తక్కువ నీళ్ళు తీసుకుంటుంది. కొబ్బరి కంటే నీళ్లు తక్కువ తీసుకుంటుంది మునగ. ఇది సీజన్, రెయినీ సీజన్ అయితే మళ్ళీ చూడదు దీన్ని. నీళ్ళు ఎక్కువ వేస్తే పాడవుతుంది మునగ. రైతు గమనించాలి. అది వాటర్ ఎక్కువ వేస్తే డ్రాప్ అవుతుంది, ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, లీవ్ డ్రాప్ అవుతుంది. కనుక నీళ్లు చాలా తక్కువ ఇవ్వాలి. దానికి 20-40 లీటర్లు ఇస్తే దీనికి 10 లీటర్లు ఇస్తే చాలు. మునగ చాలా తక్కువ తీసుకుంటుంది.